పెద్దపల్లి జిల్లా మంత్రిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనం, సమీకృత ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయ భవనాలను సందర్శించి పనుల పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల నాణ్యత, వేగంపైన అధికారులు, కాంట్రాక్టర్లతోటి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేవలం తనిఖీల సమయంలోనే కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, కాంట్రాక్టర్లపైన చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్బాబు హెచ్చరించారు. పట్టణానికి సంబంధించిన బొక్కల వాగు అప్గ్రేడేషన్ అంటే ఆధునీకరణతో పాటు ఇంకా సౌకర్యాలను కూడా అంటే టేబుల్స్ కానీ, గార్డెనింగ్ కానీ, జిమ్ అప్గ్రేడేషన్ కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా చాలా సంవత్సరాలుగా ఈ బొక్కల వాగు సిల్ట్ ఉంది. డీసిల్టింగ్ చేయడానికి నేను మరి కోక్ కంపెనీకి సంబంధించిన అధినేతలను కోరడం జరిగింది. మీ సిఎస్ఆర్ కింద ఈ కార్యాచరణ తీసుకోవాలి. పట్టణంలో బొక్కల వాగు ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రవహించే ప్రాంతానికి సంబంధించి మరి ఇక్కడున్న ఆనాడు 2011-12లో ఈ బండుకు సంబంధించిన పనులను శాంక్షన్ చేయించాం. తదుపరి బండు ఆధునీకరణ చేయాలి. ఇక్కడ పట్టణ వాసులకు ప్రత్యేకంగా పొద్దున్న లేవంగానే వాకింగ్, లేకుంటే సాయంకాలం పూట కొద్దిగా లెజర్ టైం ఉండటానికి, పిల్లలకు ఆడుకోవటానికి చిన్నపాటి పార్కును ఏర్పాటు చేసుకొని ఉండాలని, ఈ విధంగా మీరు సహకారం చేయాలని కోక్ సంబంధించిన ప్రతినిధులను మేము కోరగానే మరి వారి వైస్ ప్రెసిడెంట్ అవినాష్ గారు కానీ, ఇక్కడున్న మా హిమాంశు గారు కానీ, ముకుంద్ గారు కానీ వారు రావటం జరిగింది. ఇప్పుడు చూశారు. దాదాపు మరి దీనికి అయ్యే ఖర్చుకు సంబంధించి దాదాపు అంటే పూర్తి స్థాయి దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించి